దొరకకుండా దొంగతనం చేసిట్లా ఆరితేరాలనే శపథం పూరిన మహిళామణులు వీళ్ళే కావచ్చు. దండుపాలెం ముఠానే దడుచుకునే తట్టున్నారు. దొంగతనాలు చేసుట్లా మొగోళ్ళ పెత్తనమేంది, మేం చెయ్యలేమా అనుకున్నారు ఏమో. 5 మహిళా మణిహారాలు పదురుకొని పక్కా ప్లానింగ్ తోని దొంగతనం అనే వృత్తిలోకి దిగిండ్రు. ఆటోలో వచ్చి అటాక్ చేసుడే వీళ్ళ పని కావచ్చు. ఆటో దిగుడుతోనే ఇంటి మీద దాడికి దిగిండ్రు. ముఖాలు గుర్తు పట్టకుండా ముసుగులేసుకున్నారు. చూడండి తాళం బలగొట్టేదానికి ఏ తిరగదాంలాడుతున్నారో. పాపం దొంగతనాలల్లో ఎక్స్పీరియన్స్ లేనట్టున్నది. తిప్పలవాడి తినికిండ్రు. అరే అందరం గేట్ కాన్నే ఉంటే ఎవరన్నా వస్తే ఎట్లనే రోడ్డు మీదకి పోయి అటు ఇటు చూడిపో అని ఒకళ్ళని పంపించిండ్రు. పిన్నీసులు పక్క పిన్నీళ్ళు ఎన్ని వెట్టి తిప్పినా తాళం రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయిండ్రట. ఇది ఒకటే కాదు, ఆ ఏరియాలో షానిన్లలో ఇట్లాంటి ప్రయత్నాలు పట్టిడు అని విక్రమార్కుని తీరుగా చేసిండ్రట. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ మహిళా దొంగల విశ్వ ప్రయత్నము. షెడ్డీ గ్యాంగ్ తీరుగా, దండుపాలెం ముఠా తీరుగా పట్నంలో మహిళా దొంగల గ్యాంగ్ కూడా ఒకటి ఉన్నదని భయపడుతున్నారట జనాలు. మరి వాళ్ళు మారణ ఆయుధాలు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారో లేకుంటే కొంగుల కారం పొడి కట్టుకొని తిరుగుతున్నారో కానీ పబ్లిక్ను పరేషాన్ చేస్తున్నారు. పోలీస్ సార్లు జర ఈ లెవెలో ఎక్కడి నుంచి వచ్చిన గ్యాంగో తొందరగా దొరకబట్టి పబ్లిక్ పక్క మీద కంటి నిండా నిద్రపోయేటట్టు ఏయుండ్రని కోరుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు.